ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ప్రకాశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి ఎలైట్ బిజినెస్ మీట్ ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ఒంగోలులోని ఎస్జీవీఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఉత్పత్తుల ఎగుమతికి మరియు రవాణాకు అత్యుత్తమ మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో అనుకూల పరిస్థితులపై కలెక్టర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి పారిశ్రామిక ప్రగతిలో పెట్టుబడిదారులు క్యాటలిస్టులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఏలూరు సాంబశివరావు, కన్నుల నారాయణ రెడ్డితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు దామచర్ల సత్య, బాలాజీ మరియు దర్శి ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు జిల్లాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇవి ట్రైలర్ మాత్రమే అయితే ఈ పుస్తకంలో మొత్తం సినిమానే పెట్టారు. సో మీకు ప్రకాశం డిస్ట్రిక్ట్ హిస్టరీ, లెగసీ తెలుసుకోవాలి, ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా యూ షుడ్ రీడ్ దిస్ బుక్. అన్ ఇనిషియేటివ్ బై ఆర్ కలెక్టర్ రాజాబాబు గారు. మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియోలో 10 నిమిషాల అమేజింగ్ కాంటెంట్ ఉండే కదా. ఈ బుక్ లో అంతకన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బుక్ తీసుకుంటే మీకు చాలా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ, డబుల్ ట్రిపుల్ కన్నా ఎక్కువ చెప్తున్నాము. There is so much information about the incentives and the business opportunities around Prakasham district. So book launching అవుతుంది కానీ మీ ఎవరిలో జోష్ కనిపించట్లేదు. Come on, all the people of Prakasham district and all the investors of Prakasham district, all the businessmen and for all the proud people of Prakasham district, once again, can we put our hands together for the launch of the Prakasham magazine? Gattiga. Fantastic. And with that, we mark the official launch of the Prakasham magazine. Congratulations to everyone on stage, everyone off the stage. ఇది మన బుక్, మన మ్యాగజైన్, మన ప్రకాశం ప్రజల కోసం మాత్రమే కాదు, కానీ ఇట్స్ ఫర్. అందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 2004 సంవత్సరంలో ఎంపీగా నేను ఎన్నికైన తర్వాత ఇండస్ట్రీ మీట్ అనేది ఒకటి కూడా పోలీస్ కళ్యాణ మండపం, సుబ్బారావు గారు ఏంటంటే కళ్యాణి అన్నారు, పోలీస్ కళ్యాణ మండపంలో వెరీ ఫ్యూ పీపుల్తో అప్పుడు ఒక ఇండస్ట్రీ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ గారు, మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు, ఒకరోజు మేము ముగ్గురం కూర్చున్నప్పుడు ఒక యాక్సిడెంటల్ గానే ఈ టాపిక్ రావటం, ఒకసారి ఇండస్ట్రీ అందరినీ కూడా మన ఒంగోలులో కలుపుదాం, వారి దగ్గర నుంచి సజెషన్స్ కూడా మనం తీసుకుంటామనేది ఒక ఆలోచించి సోదరులు దామచర్ల జనార్దన్ గారు, నేను దీన్ని కూడా స్కీమ్ ని కలెక్టర్ గారిని ఇంప్లిమెంట్ చేయమని కోరిన మీదట, వారు చాలా పాజిటివ్ ఆఫీసర్ ఎప్పుడు కలెక్టర్ గారు, దాన్ని ఒక ప్రిస్టేజియస్ గా తీసుకొని అధికారులందరినీ, జిల్లా అధికారులందరినీ కూడా దీని రంగంలో కూడా, కలెక్టర్ గారికి, అట్లానే ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇంకా మిగతా ఎమ్మెల్యేస్ అందరికి కూడా, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన బిజినెస్ పీపుల్ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. కలెక్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకొని ప్రకాశం డిస్టిక్ బిజినెస్ ఎలైట్ మీట్ పెట్టడం చాలా సంతోషం.
ఇలాంటి మీట్ పెట్టాలి. ఇంకా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. దీనికోసం ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా ఏ జిల్లాలో ఏ పరిధిలో ఎట్లా అవకాశం ఉందో అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవడం కోసం కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాని హార్టికల్చర్ హబ్ గా తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కానీ అట్లానే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. దీంట్లో ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజెస్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన హార్టికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున పెడితే ఇప్పటికే చూస్తా ఉన్నాం మనం హార్టికల్చర్ సంబంధించి కానీ అట్లానే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో మనకి పామ్ ఆయిల్ కానీ కోకో ద్వారా చాక్లెట్ తయారు చేయడం అవన్నీ ఇండస్ట్రీస్ అన్ని వస్తున్నాయి. తప్పకుండా ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్లే మనకి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ ప్రాంతంలో శనగలు పెడుతున్నాం, ఇటీవల కాలంలో పొగాకు కూడా పెడుతున్నాము. ఇట్లాంటి అన్ని ఎక్కడైతే ఇండస్ట్రీస్ లేకపోతే హార్టికల్చర్ అప్ వచ్చినా అట్లాంటి టైంలో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. దాన్ని మీరు అవకాశాలు ఎక్కడ ఉంటాయని మాతో పాటు మీరు కూడా చూస్తా ఉండండి. గవర్నమెంట్ పరంగా ఇన్సెంటివ్స్ కానీ ఏ విధమైన పవర్ సబ్సిడీస్ కానీ లేకపోతే మీకు లైసెన్స్ ఇచ్చేదానికి కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఆలస్యం కాకుండా కోల్డ్ స్టోరేజ్ కి ఇన్సెంటివ్స్ ఉన్నాయండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీకు అవన్నీ కూడా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మీకు వస్తాయండి ఇన్సెంటివ్ సబ్సిడీస్. ఎనీ మోర్ ప్లస్ చెప్పండి. మన పోర్ట్ రిలేటెడ్ గా మేము మా కోల్డ్ స్టోరేజ్ ని అసోసియేట్ చేసుకోవచ్చా? వండర్ఫుల్, చేయొచ్చు అండి. పోర్ట్ పక్కన కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి కదా, అవసరం ఉన్నాయి. వేర్ హౌసెస్ కోల్డ్ స్టోరేజ్ అన్ని కూడా మీరు ఆ పోర్ట్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. జస్ట్ ఓన్లీ కలెక్టర్ గారి ఆఫీస్ లో కూడా ఒక సెల్ పెడతారండి. మేము బిల్డ్ అనుకుంటున్న కోల్డ్ స్టోరేజ్ కందుకూరు సార్. కందుకూరు నుంచి 4 kilometers. నో ప్రాబ్లం. కందుకూరు దగ్గర అయితే మనకి కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే నేషనల్ హార్టికల్చర్ మిషన్ లో ఆల్రెడీ సబ్సిడీస్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా 4 kilometers. నో ప్రాబ్లం. కందుకూరు దగ్గర అయితే మనకి కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే నేషనల్ హార్టికల్చర్ మిషన్ లో ఆల్రెడీ సబ్సిడీస్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. స్టేట్ లో ఎక్కడ పెట్టుకున్నా సబ్సిడీస్ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రకాష్ గారు అయితే మాకు కనుక అక్కడ ఒక 10 ఎకరాల ల్యాండ్ కనుక ఏర్పాటు చేస్తే మేము స్కిల్ డెవలప్మెంట్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తాం. కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న మెసేజ్. దగ్గర 150 years అయింది మన మున్సిపాలిటీ ఫామ్ అయ్యి టౌన్. కాబట్టి రేపు సెప్టెంబర్ లో 150 years సెలబ్రేషన్స్ కూడా చేయబోతున్నాం. దాంట్లో ఈ లోపు ఉండే ఈ 2 months కూడా అనేక యాక్టివిటీస్ కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరున్నా కూడా చాలా సైట్స్ ఉన్నాయి. హోటల్స్ కట్టాలనుకున్నారా లేకపోతే కమర్షియలా లేకపోతే ఏది ఉన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తాం, మేము కూడా దాంట్లో భాగస్వాములు అవుతాము. అలా ఉండే వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్ ఇవ్వండి. తప్పకుండా కూడా ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడండి. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఒంగోలును కూడా అందరం కూడా కలిసి మార్పు చేయాలి. ఒంగోలు రేపు ఎయిర్పోర్ట్ వస్తా ఉంది, హార్బర్ వచ్చింది. హార్బర్ ఆల్రెడీ ఇవన్నీ వస్తే తోటి ఒంగోలు అనేది టౌన్ అనేది మార్పు చేయాలని మా వంతు మేము కూడా కృషి చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 150 సెలబ్రేషన్ కూడా మన అందరం కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ నా లాస్ట్ అతను ఒక్కడే. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు డాక్టర్ కమల్ హాసన్ సార్. మేము త్వరలో హాస్పిటల్ ఓపెన్ చేయబోతున్నాం సార్. మేము వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే సార్, హాస్పిటల్స్ కి పర్మిషన్లు అన్నీ కూడా సింగిల్ విండో పథకం కింద ఇవ్వడానికి ప్రయత్నించమని కోరుతున్నాం సార్. అలాగే ప్రతి గంటకి ఒకసారి మన ఒంగోలులో ఒకప్పుడు సిటీ బస్ సర్వీసెస్లు ఉండేవి సార్, అవి తిరిగి ప్రారంభించమని కోరుతున్నాం సార్. సిటీ బస్సెస్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. సిటీ బస్సు కూడా వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. తొందరలోనే అవి కూడా పెడతాం సార్. కుదిరితే మెడికల్ జోన్ ఒకటి క్రియేట్ చేసి ఒంగోలులో ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ డాక్టర్స్ అందరికీ కూడా ఒక నామినల్ ప్రైసెస్ కింద ఒక 50 గదిలో 100 గదిలో గవర్నమెంట్ తరపునటువంటి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. అంటే హాస్పిటల్ కట్టిన దగ్గర ఎంత ఉంది రేటు? ఇప్పుడు 6 లక్షలు ఉంది సార్. 50 గదులు ఎంత అయింది? అట్లాగా సార్, ఊరు అవతల ఎక్కడన్నా మెడికల్ జోన్ క్రియేట్ చేసి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓపెన్ ఫోరం ఇది. మీరు ఏమైనా సరే వారితోటి సంప్రదించవచ్చు. మీరు ఏ విధంగా సరే సందేహాలు ఎంటైర్ పవర్ఫుల్ టీమ్ ఆఫ్ ది ప్రకాశం అంటే స్టేట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ టేక్ డెసిషన్స్ అండ్ సెంట్రల్ లెవెల్ లో కానీ స్టేట్ లెవెల్ లో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మన
ప్రముఖులందరూ మీ అందరూ ఉన్నారు కాబట్టి ఇంత ఆపర్చునిటీస్ ఇండస్ట్రీస్ వాడుకోవాలని కోరుకుంటూ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు. Absolutely. Sir, all the dignitaries on stage, we'll request you to kindly step forward for the launch of the book that we're doing right now. And we have, just come closer koddiga, center stage koddiga దగ్గరికి వచ్చేసేయండి. Please come closer. We want all of you to do it together. On stage, we have all the prominent personalities from Prakasham district and other districts as well. It's time to launch the Prakasham district book. ఇప్పుడు మనం చూసినటువంటి ఏవి ట్రైలర్. సిన్స్ ఇది ఒక మ్యారిటైమ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు అడిగింది మంచి ప్రశ్న. ఈ యొక్క పోర్ట్ రావటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏమేమి వస్తాయని మీరందరూ అడగటం చాలా సంతోషం. పర్లా ఇది మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మీరు తీసుకుంటే చరిత్ర, ప్రకాశం జిల్లా సుదీర్ఘ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ప్రజలందరూ రెండిటి కోసం తీవ్రంగా పోరాడారు. ఒకటి వెలుగొండ ప్రాజెక్టు, 2 రామాయపట్నం పోర్టు. ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మనకు వాటర్ కావాలి, మన పరిశ్రమలు బాగుండాలి అంటే, ఎక్స్పోర్ట్ చేయాలంటే మళ్ళీ సముద్రంలో మనకు ఒక పోర్టు కావాలి. సో ఈరోజు ఈ 2 స్టార్ట్ చేసిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ 2 కంప్లీట్ చేయబోతుంది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు అడిగింది ఈ రామాయపట్నం పోర్టు సుమారుగా ఇప్పుడే మన కంపెనీ నవయుగ వాళ్ళు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఈ పోర్టుకు సంబంధించి మన జిల్లాలో ముఖ్యంగా మనకి గ్రానైట్ పరిశ్రమలు, పొగాకు వ్యాపారులు, ఆక్వా కల్చర్, అలాగే మన గుల్లాపల్లి ఎస్సీజీ దగ్గర ఫార్మా కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. ఒంగోలులో కూడా కొన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు మనం పోర్ట్స్ అన్నీ కూడా మీరు చూస్తే బల్క్ డ్రగ్స్ ఒకటి, కాకినాడ దగ్గర అమోనియా, గ్రీన్ అమోనియా, ఇప్పుడు ప్రతి పోర్ట్ క్యాప్టివ్ పోర్ట్స్ కూడా ఈ గ్రీన్ అమోనియాకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో మనకి ఇక్కడ వేర్ హౌసెస్ కి మంచి స్కోప్ ఉంటుంది. ఇది బెస్ట్ పోర్ట్ రామాయపట్నం పోర్ట్. ఎందుకంటే మనకి రోడ్వే కానీ, రైల్వే కానీ, దగ్గరలో దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా 35 కిలోమీటర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. బట్ మేజర్గా ఫ్యూచర్లో మనకి బీపీసీఎల్ కూడా అక్కడ రాబోతుంది కాబట్టి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కూడా మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి హాస్పిటాలిటీ, అక్కడ మనకి హోటల్స్ కూడా, మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఉండటానికి వచ్చే గెస్ట్లకు కూడా హోటల్ ఇండస్ట్రీ కూడా చాలా ఫ్యూచర్లో బాగుంటుంది. అన్నిటికీ మించి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం హబ్ కూడా ఇది కాబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే భవిష్యత్తులో ఇక్కడ మనకి ఒక ఇండస్ట్రియల్ SEZ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. మన ప్రభుత్వం అందరికీ కూర్చోండి సార్ ప్లీజ్. అందరికీ ఏంటంటే ఒకసారి ఇప్పుడు మనము వచ్చాము, ఇవన్నీ కూడా విన్నాము, చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చెప్పాలనుకుంటున్నారు. కొంతమంది ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నారు, కొంతమందికి మనసులో ఉంది చెప్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక పేపర్ రూపంలో కలెక్టర్ని అడ్రస్ చేస్తూ మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇస్తే దాన్ని ఆటోమేటిక్గా నేనే మిమ్మల్ని పిలుస్తాము. ఇక్కడి నుంచి మాత్రం ఈ మీటింగ్ పెట్టి వెళ్ళిపోయి ఇది టైప్ కాదు. ఇది ఈ మీటింగ్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఒక సెపరేట్ విండో ఓపెన్ చేస్తాము. మన ఎంపీ గారు చెప్పినట్టు ఒక విండో ఓపెన్ చేస్తాము, ఒక సెపరేట్ నెంబర్ ఇస్తాము. దీంతో పాటు మా వెబ్సైట్ లో సెపరేట్ విండో పెడతాం. సో అంచేత మీరు ఫ్రీగా మీరు దాని మీద కావాలి. ఎవ్రీ వీక్ లేదంటే కనుక ఎవ్రీ 15 days కి ఒక మీటింగ్ మనం పెట్టుకుంటాము. సో మీరందరూ కూడా ముందుకు రావాలి. మన ఒంగోలు మనం డెవలప్ చేయాలి. దెన్ 150 years మనకి ఒంగోలు చరిత్ర ఉంది కాబట్టి చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇన్ అండ్ అరౌండ్ ఒంగోలు చుట్టూ ఉన్నాయి. కొన్ని ల్యాండ్స్ పీపీపీలో ఇవ్వగలుగుతాం. హోటల్స్ యూ కెన్ కన్స్ట్రక్ట్ ఆర్ ఎనీ అదర్ బిల్డింగ్ కట్టొచ్చు. లేదా ఒక క్లస్టర్ రూపంలో ఏదైనా చేయాలన్నా కూడా మీ అభిప్రాయాలు ఉంటే అవి కూడా తీసుకురావచ్చు. దెన్ ఈ మీటింగ్ ని చాలా ఫ్రూట్ఫుల్ గా మనం ఉపయోగించుకుందామని, అందుకోసమే ఈ మీటింగ్ పెట్టినప్పుడు దీనికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. నౌ ఇప్పుడు యువర్ టర్న్, మీరు ఎట్లా ఆలోచించి చేస్తారనేది మీ ఆలోచన. ఓకే నౌ
Resort Sri Vijay Krishna K, MD Icon Constructions Resorts, Sri Pradeep Verma, MD PVP Constructions Private Limited, and చివరిగా డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు, MD సూర్య ఇంటర్నేషనల్స్. దయచేసి ఒక్క నిమిషం మీరు అందరు కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 1 minute లో మీ అందరినీ పంపించేస్తాము. కాబట్టి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న డిగ్నిటరీస్ ని రెస్పెక్ట్ చేస్తూ ఒక్క నిమిషం కూర్చున్నట్లయితే మేము మీ అందరికీ కూడా సర్టిఫికేట్స్ అందజేయాలన్నది మా ఉద్దేశము. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి మీ సమయాన్ని వెచ్చించి ఈ సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ని మీరు మీ వల్ల అయిందని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నందుకు చాలా సంతోషము. ఇంకొక మినిట్ లో మీరందరూ కూడా వెళ్ళొచ్చు. ఎంఎంసి సబ్ కలెక్టర్ గారు ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాన్ని మొత్తానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ సార్. Good evening, everyone. I am Himamshi, Sub Collector Kandupur. Respected dignitaries on the అంటే ఏంటంటే సబ్సిడరీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, సబ్సిడరీ ఇండస్ట్రీస్ కానీ బిజినెస్లు కానీ వాటన్నిటికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారో చెప్తే దాని ప్రకారం అందరూ కూడా ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా అంత పెద్ద అర్థమానంలోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే టైం పడుతుంది. కాబట్టి మీరు దానికి సబ్సిడీకి సంబంధించిన ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తే వీఆర్ రెడీ టు కమ్. సార్ యాక్చువల్ గా వేర్ హౌసెస్ మనకి కార్గో రిలేటెడ్. Your name and your Daspala Hotels Vizag. Daspala Hotels. అందరికీ నమస్కారం అండి. అది ఒంగోలు అండి. రవిశంకర్ గ్రూప్ నుంచి రాడిసన్ హోటల్కి మన ఒంగోలుకి తీసుకొస్తున్నామండి. అంటే నూతలపాడు నియోజకవర్గంలో ఇక్కడ నుంచి చదలవాడ గ్రామంలో మేము కంట్రస్ట్ చేస్తున్నామండి. 150 rooms అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening everyone. My name is Vishnu and my hotel name is Comfort Inn. It's in Ongole only. Good evening. My name is Manish Pathak. I represent Novotel Vijayawada. So thank you very much, sir. We both for the same hotel. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు రవి అండి. క్రేజీ హైడెడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే ఆర్గనైజేషన్ మేము రన్ చేస్తున్నాం. అండ్ మేము దీన్ని చీరాల్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, రిసార్ట్స్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.